ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లు, అన్ని ఫెడరేషన్లు, అన్ని వ్యవసాయ కార్మిక సంఘాలు ఇవాళ దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె కొనసాగుతూ ఉంది. అట్లాగే దేశంలోని బొగ్గు సంస్థలలో కూడా ఇవాళ ఒక్కరోజు సమ్మె కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ సింగరేణిలో అన్ని సంఘాలు కలిసి సమ్మె చేయాలని పిలిపించినప్పటికీ ఇవాళ పెద్ద సంఘాలైనటువంటి సంఘాలు ఇవాళ సమ్మెలో పూర్తి స్థాయిలో పాల్గొనకపోవడం ద్వారా ఈ సమ్మె విచ్ఛిన్నం చేయడం జరిగింది. అందుకే ఇవాళ మోడీ సర్కారుకు వ్యతిరేకంగా జరిగేటువంటి సమ్మెను ఆ సంఘాలు కూడా చాలా అనుకూలంగా వివరిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తంగా అమ్మేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అట్లాగే కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ సింగరేణిలో 7 బొగ్గు బ్లాకులలో ఒక్క బొగ్గు బ్లాకును ఆల్రెడీ ప్రైవేటునికి అప్పగించిన వాడు దొంగ అని తెలిసిన తర్వాత కూడా దాన్ని రద్దు చేసుకోకపోవడం చాలా విచారించదగ్గ విషయం. అయినా ఈరోజు సమ్మె చేస్తున్నటువంటి ఆ కొంతమంది కార్మికులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వానికి కనుక వ్యతిరేకంగా పోరాటం చేయకుండా, ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గందదించకుండా ఉన్నట్టు మన ప్రభుత్వ రంగ పరిశ్రమలు నామరూపాలు లేకుండా అమ్మేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు జరుగుతున్న సమ్మె కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా జరుగుతున్నటువంటి సమ్మె. అందుకే ఇవాళ ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి ప్రతి కార్మికునికి కూడా, ప్రతి ఉద్యోగికి కూడా, ప్రతి వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి రైతు కూలీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.